రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు భారీగా ఖర్చు పెట్టారు అభ్యర్థులు. గతంలో కంటే ఈసారి ఖర్చు ట్రిపుల్ అయినట్టు తెలుస్తోంది. 3 విడతల్లో కలిపి ఏకంగా 12,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో మినహా బీసీ జనరల్ స్థానాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్కరు ₹1 కోటి పైగా ఖర్చు చేశారు. రియల్ ఎస్టేట్, గ్రానైట్, ఇసుక రీచులు ఉన్న గ్రామాల్లో ఈ ఖర్చు మరింత ఎక్కువే ఉంది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకైతే భారీగా ఖర్చు పెట్టారు అభ్యర్థులు, దీనిపై అప్డేట్స్ ఏంటి? మనకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3 విడతల్లో ఈ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 3 విడతల్లో చూసినా, మనకు ఫస్ట్ విడత చూసినా, సెకండ్ విడత చూసినా, 3వ విడత చూసినా కూడా ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఖర్చు అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టినట్లయితే కనబడతా ఉన్నది. సాధారణ ఎన్నికలను తలపించేలా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చు చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినటువంటి సందర్భాలు అయితే లేవు. కానీ ఈసారి చూస్తే మనకు సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించినప్పుడు పెట్టే ఖర్చు తరహాలో మనకు ఈసారి ఈ 3 విడతల్లో కూడా మనకు ఈ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కనబడ్డది. ఇక మనకు మొత్తం ఈ 3 విడతలలో కలిసి మనకు ఈ పంచాయతీ ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చు చూస్తే దాదాపు 11,000 నుంచి 12,000 కోట్లు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్టు అంచనా ఉన్నది. అయితే ఈ దాంట్లో ఏదైతే మనకు సిటీకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉంటాయో ఆ గ్రామ పంచాయతీల్లో మరీ ఎక్కువగా ఈ ఖర్చు పెట్టినట్లయితే కనబడతా ఉన్నది. ఇక రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో, సో అట్లాంటి ప్రభావం ఎక్కడైతే ఎక్కువగా ఉన్నదో అలాంటి ఏరియాలలో ఈ ఒక్కొక్క అభ్యర్థి ₹1 కోటికి పైగా ఖర్చు పెట్టినట్లయితే కనబడతా ఉన్నది. ఒక సర్పంచ్ అభ్యర్థి ₹1 కోటికి పైగా ఖర్చు పెట్టి అక్కడ బరిలో నిలిచినట్లు మనకు కనబడతా ఉన్నది. అయితే ఇందులో 3 నుంచి 4 మేజర్ పార్టీల నుంచి పోటీ చేస్తే ఇక ఇండిపెండెంట్గా కొందరు చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నది. అంటే పార్టీ సపోర్ట్ చేసినటువంటి, పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు ఖర్చు చేయడమే కాదు, ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి అభ్యర్థి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లయితే మనకు మామూలుగా జనరల్గా లెక్కలు చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక ఈసారి ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో ఈ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువగా గెలిచిండ్రు. అయితే ఇందులో మొత్తం మనకు రాష్ట్ర వ్యాప్తంగా 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మొత్తం మనకు 3 విడతల్లో చూస్తే 7,793, అంటే దాదాపు 8,000 పంచాయతీలకు సంబంధించి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఈసారి నిర్వహించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగిందనే చెప్పొచ్చు. మనకు ఏ విడత చూసినా, ఏ జిల్లాలో చూసినా ఎక్కువ మొత్తంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ చూస్తే మనకు 2వ ప్లేస్లో ఉంది. ఇందులో 3,490 పంచాయతీలకు సంబంధించి బీఆర్ఎస్ గెలుపొందాక ఇక బీజేపీ 635 స్థానాలను సొంతం చేసుకున్నది. ఇక ఇండిపెండెంట్లకు సంబంధించి 784 మంది అభ్యర్థులు, ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. సో ఇట్లా ఇంతమందిలో నగర శివారులకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో, ఇక ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ ప్రభావిత ప్రాంతాలు గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా పెద్ద మొత్తంలో ఈ ఖర్చు పెట్టుకున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వ్కి సంబంధించినటువంటి స్థానాలు తప్ప మిగతా స్థానాలు, జనరల్కి సంబంధించి బీసీకి సంబంధించినటువంటి స్థానాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో అందులోనే మేజర్గా ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక కొంతమంది ఎక్కువ ఓప్స్ పెట్టుకొని ఎక్కువగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత కొన్ని గ్రామాల్లో మనకు కనబడతా ఉన్నది. మొదటి విడతలో చూసాము, సెకండ్ విడతలో చూసాము, 3వ విడతకు సంబంధించిన దాంట్లో కూడా చాలామంది ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరైతే తమకు ఓటేస్తారో అని చెప్పేసి అనుకున్నారో, ఎక్కడైతే వాళ్ళు అభ్యర్థుల ఓటర్లకు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరి నుంచి కూడా మళ్ళీ తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వాలని అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. చాలా గ్రామాల్లో కూడా అట్లా మళ్ళీ చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్క ఓటుకి కొన్ని గ్రామాలలో అయితే మేజర్గా పెద్ద గ్రామాలలో, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ప్రభావిత ప్రాంతాలు, తర్వాత నగరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో దాంట్లో 3,000 నుంచి 5,000 ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీలు కూడా ఉన్నట్లు చర్చ జరుగుతూ ఉన్నది. అంటే ఒక ఓటుకు 3 నుంచి 5,000 ఇవ్వడం అనేది అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడలేదు. కానీ ఈసారి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో
పెద్ద మొత్తంలో ఈ డబ్బు పంచినట్లు తర్వాత మద్యం పంచినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్యధిక ఖర్చు చేయడంతో పాటు సాధారణ ఎన్నికలు కూడా ఇలా ఉండవు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఇక ఓడిపోయిన అభ్యర్థులంతా కూడా మళ్ళీ తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి కొన్ని గ్రామాలలో తిరుగుతున్నటువంటి సందర్భాలు కూడా కనపడతా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈసారి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో పెద్ద మొత్తంలో 11 నుంచి 12,000 కోట్లు ఖర్చు చేశారంటే అది కొంత ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో చేయడము, తర్వాత గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో చేయడం అనేది ఇది రాబోయే రోజుల్లో సాధారణ ఎన్నికలకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటిని తగ్గించాల్సిన అవసరం కూడా ఉంటుంది.